ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత ఏకాదశోధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. ఏకాదశోధ్యాయంలో మన ఏముంటుంది అంటే విశ్వరూప సందర్శనము అన్నమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆ విశ్వరూపాన్ని సందర్శించినటువంటి ఆ అర్జునుడు ఆ పరమాత్మను ఉద్దేశించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబహూరుపాదం బహూదరం బహుదంస్ట్రాకరాళం దృష్ట్వా లోకాహం ప్రవ్యతితాస్తథాహం అన్నాడు. ఎవడు మహాబాహు అంటున్నాడు కృష్ణ పరమాత్మను, గొప్ప భుజములు కలిగిన వాడా అనని, గొప్ప చేతులు కలిగిన వాడా అని ఏమంటున్నాడు? బహువక్త్ర నేత్రం, నీ విశ్వరూపములో అనేక వక్త్రాలు, వక్త్రం అంటే ముఖాలు అన్నమాట, నేత్రాలు కళ్ళు అంటే మామూలుగా ఒక ముఖం రెండు కళ్ళు ఉండాలి కదా. ఈ పరమాత్మ యొక్క విశ్వరూపంలో అనేక ముఖాలు ఉన్నాయి, అనేక నేత్రాలు ఉన్నాయి. ఇంకా ఏమంటాడు? బహుబహూరుపాదం, బహుబాహువులు భుజాలు, ఊరువులు అంటే తొడలు, పాదం పాదాలు, ఇంకా అనేకంగా బాహువులు కనపడుతూ ఉన్నాయి, ఊరువులు తొడలు కనపడుతూ ఉన్నాయి, పాదాలు కనపడుతున్నాయి. అలాంటి బహూదరం అంటున్నాడు. అంటే ఉదరం, ఉదరం అంటే కడుపు, కడుపులు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయన్నమాట. బహుదంస్ట్రాకరాళం, ఈ దంస్ట్రలు అంటే కోరలు అన్నమాట. బహుదంస్ట్రాకరాళం అంటే అనేక కోరలతో, కరాళం అంటే భయంకరంగా ఉన్నాడు అన్నమాట పరమాత్మ యొక్క రూపం. అలాంటి తే మహత్ రూపం దృష్ట్వా, గొప్ప రూపాన్ని, నీ యొక్క గొప్ప రూపాన్ని చూచి లోకాః ప్రవ్యతితాః తథా అహం అన్నాడు. ఈ లోకాలన్నీ కూడా మరి తప్పిస్తున్నాయి పరమాత్మ అన్నాడు. లోకాలే కాదు, తథా ఆ విధంగా అహం నేను కూడా పరితపిస్తున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? బహువక్త్ర నేత్రం, అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక బాహువులు, అనేక ఊరువులు, అనేక పాదాలు, మరి అనేక కడుపులు, మరి అదేవిధంగా అనేక కోరలతో భయంకరంగా ఉన్నటువంటి నీ యొక్క రూపాన్ని చూచి ఈ లోకాలన్నీ కూడా పరితపిస్తూ ఉన్నాయి. మరి వాటిలాగానే, అందరిలాగానే నేను కూడా పరితపిస్తున్నాను పరమాత్మ అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. నభస్పృశం, ఇక్కడ ఏమంటుంటాడు? విష్ణు అంటున్నాడు. విష్ణు అంటే ఓ విష్ణు అని. విష్ణు శబ్దానికి అర్థం ఏంటి? సర్వవ్యాపక అని కదా అర్థం. నభస్పృశం, ఆకాశాన్ని తాకుతూ ఉందన్నమాట నీ శరీరం. దీప్తం, ప్రకాశిస్తూ ఉంది నీ శరీరం. అనేక వర్ణం, రంగురంగులమయంగా ఉన్నదన్నమాట. వ్యాత్తాననం, వ్యాత్తాననం అంటే వ్యాత్తం అంటే తెరిచి ఉన్నటువంటి నోరు. నీ యొక్క నోరు తెరిచి ఉంది అన్నమాట.
దీప్త విశాల నేత్రం, నీ కళ్ళు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. అంటే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి విశాల నేత్రాలు కలిగినటువంటిది నీ రూపం అన్నాడు. దృష్ట్వాహి త్వాం, అలాంటి నిన్ను త్వాం దృష్ట్వా చూచి, ప్రవ్యతితాంతరాత్మ, నా యొక్క అంతరాత్మ మనస్సు బాగా వ్యత చెందింది పరమాత్మ అన్నాడు. ధృతిం న విందామి శమం చ విష్ణు, ధృత్యం అంటే ధైర్యాన్ని కోల్పోయినాను, శమంచ శాంతిని కూడా న విందామి అంటే పొందుటలేదు, ధైర్యాన్ని పొందలేకున్నాను, అదేవిధంగా ఈ శాంతిని కూడా పొందలేదు, నా విందామి పొందలేకపోతున్నాను అన్నాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఆకాశాన్ని అంటుతూ ఉంది నీ శరీరం, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది, అనేక రంగులతో కూడి ఉన్నది నీ శరీరం, బాగా విశాలంగా తెరవబడి ఉన్నది నీ యొక్క నోరు, మరి ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశిస్తూ విశాలంగా కలిగిన నేత్రాలు కలిగి ఉన్నది నీ శరీరము. అలాంటి నీ రూపాన్ని దృష్ట్వాహి, నిన్ను చూచి, ప్రవ్యతితాంతరాత్మ, నా అంతరాత్మ నా మనస్సు కలత చెందింది పరమాత్మ అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ధృతిం శమంచన విందామి అంటున్నాడు. ధైర్యాన్ని శాంతిని నేను పొందుటలేదు, కోల్పోయాను అని చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకా దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు వర్ణన. దంష్ట్రాకరాళాని చతే ముఖాని అంటే నీ యొక్క ముఖాలు దంష్ట్రాకరాళాని అంటే కోరలతో భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఏ విధంగా ఉన్నాయి? కాలానల సన్నిభాని, ప్రళయకాలంలో అగ్నిలాగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి నీ ముఖాలను చూచి దిశో న జానే, మరి ఈ దిక్కులను మరి తెలుసుకోలేకున్నాను, ఏ ప్రక్కన ఏ దిక్కుందో కూడా నేను తెలుసుకోలేకున్నాను. నా లభేచ శర్మ, శర్మ అంటే సుఖం కూడా నాకు కలగడం లేదు. అంటే ఆ వెలుగుల యొక్క దీంట్లో మిరుమిట్లు గొలిపేటటువంటి నీ శరీర యొక్క కాంతుల యొక్క వెలుగులో ఏ దిక్కు ఏ ప్రక్కన ఉన్నదో తెలుసుకోలేకుండా ఉన్నాను. మరి కళ్ళకు ఆ మిరుమిట్లు గొలపడంతో నాకున్నటువంటి సుఖం కూడా నేను కోల్పోయాను. ప్రసీద దేవేశ జగన్నివాస, పరమాత్మ ప్రసన్నుడు కమ్ము పరమాత్మ అన్నాడు. జగన్నివాస పరమాత్ముడు కమ్ము అన్నాడు. అంటే దేవేశ అంటే అర్థం ఏంటి? దేవతలకు కూడా పొరువైన వాడా ప్రసీద అన్నాడు. దాని తర్వాత జగన్నివాస, అన్ని లోకాలలో నివసించేవాడా. అన్ని లోకాలలో అంటే అన్ని ప్రాణులలో నివసించువాడా అని ఇవన్నీ సంబోధనలకు అర్థం అన్నమాట. అలాంటి ఈ విధంగా అని అంటే భయంకరమైనటువంటి నీ రూపాన్ని, నీ ముఖాలను, అదేవిధంగా అగ్ని వంటి అయినటువంటి నీ యొక్క కళ్ళను మరి నేను చూడలేకుండా ఉన్నాను. దిక్కులు కూడా నాకు కనిపించటలేదు. మరి సుఖమంటూ ఏమి లేదు. కాబట్టి ప్రసన్నుడు కొమ్ము పరమాత్మ అని మరి పరమాత్మను కోరుతూ ఉన్నాడు అర్జునుడు. హరి ఓం తత్సత్.